హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఇవాళ రెసిపీ ఏంటి అంటే చాలా డిఫరెంట్ వెరైటీ రెసిపీ. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఉల్లి పొరకలతోటి కోడిగుడ్డు టమాటా ఇగురండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ పెట్టేసేసాను. ఎగ్స్ పగలకుండా ఉండటానికి కొంచెం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసి స్టీల్ గిన్నెలో వాటర్ పోసి బాయిల్ చేసుకోండి. జలం సేరు వాటిలో కుక్ చేయకండి ఎగ్స్ని మాత్రం. టమాటా ఇగురు కాబట్టి ఒక 10 టమాటాలు తీసుకున్నాను. ఉల్లి పొరకలు 2 కట్టలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేయాలి. ఒక 4-5 పచ్చిమిర్చి, క్రిస్టల్ సాల్ట్, అలాగే కారం ఒక పెద్ద టేబుల్ స్పూను, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను, డెసికేటెడ్ కోకోనట్ 3 టేబుల్ స్పూన్స్. మీ దగ్గర ఫ్రెష్ కోకోనట్ ఉంటే అదైనా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. దీనివల్ల మనకి కూరకు చిక్కదనం వస్తుంది. పసుపు, ఇంకా స్పైసెస్ వచ్చేసేసి ఒక 2-3 లవంగాలు, 2 ఇలాచి, అలాగే ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఒక 3, ఇంకా కొత్తిమీర, కరివేపాకు. ఇంతే. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ కర్రీ చేసుకోవచ్చు మనం. ఈ బేజా మనకి తింటారు కదండి, మేకలో బ్రెయిన్ అంటారు. ఆ బ్రెయిన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో మనకి ఈ ఉల్లి పొరకలతో చేసిన కర్రీ కూడా అలాగే ఉంటుంది. ఇదైతే చాలా డిఫరెంట్ కర్రీ అండి. నాకు తెలిసి యూట్యూబ్లో నేను ఎక్కడా చూడలే ఇట్లా టమాటా వేసి చేయటం. ఉల్లి పొరకలు ఎగ్ ఫ్రై అయితే చూశాను. చూసేసేయండి ప్రాసెస్. నేను చెప్పినట్టే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పాన్ పెట్టుకొని ఈ గంటతో 2 గంటలు నూనె వేసానండి. ఇది హీట్ ఎక్కే లోపల స్పైసెస్ తీసుకుందాం. చూడండి, ఉల్లి పొరకలు ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే దాని వెనకాల ఉన్న షాలెట్స్ అంటారు కదా, చిన్న చిన్న ఉల్లిపాయలు, అవి కూడా వదలొద్దండి. చక్కగా నీట్గా మట్టి లేకుండా కడిగేసుకొని శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ 2 కర్రీకి మనకి యూజ్ అవుతాయి. అందుకని స్పైసెస్ ఇందాక చూపించా కదా, అవన్నీ యాడ్ చేసేసే. ఇప్పుడు ఫస్ట్ షాలెట్స్ వేసేసేయండి. దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరకలు యాడ్ చేయండి. ఉల్లి పొరకల్లో చాలా విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయండి. మనకి పల్లెటూరులో చక్కగా ఉల్లిపాయల కోసం వేస్తారు కదా ఇత్తనాలు. ఇట్లా ఉల్లి పొరకలు వచ్చినప్పుడు గట్ల మీద చక్కగా పెరుక్కొచ్చేసేసి కర్రీ చేసుకుంటారు. చాలా విటమిన్స్ ఉంటాయి. ఇదైతే చాలా హెల్దీ వంట అండి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఉల్లి పొరక అనేది కుక్ అయ్యే వరకు మూత పెట్టుకుందాం. ఈలోపు టమాటా కట్ చేసుకుందాం. సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కూరకు సరిపడా వేసేసాను ఒకసారి. అలాగే కారం, క్రిస్టల్ సాల్ట్, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు. కర్రీ కావాలి కాబట్టి టమాటాలు ఎక్కువే పడతాయి. నేను 10x దాకా వేసాను కదా. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి కుక్ చేసేసుకోండి. ఈలోపు మనం ఎగ్స్ ఒలుచుకుందాము. కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చక్కగా మ్యాషప్ అవుతాయి టమాటాలు. చూద్దాం రండి కర్రీ ఎక్కడి దాకా వచ్చిందో. రండి, ఇవి మ్యాషప్ చేసుకోండి ఇట్లాగా. అప్పుడు మనకి టమాటా అనేది చక్కగా కుక్ అవుతుంది. మూత పెట్టేసుకోండి. ఇంకొక 5 to 6 minutes ఇది మ్యాషప్ అయ్యే వరకు కుక్ అవ్వాలి.
ఈలోపు ఎగ్స్ వలుచుకొని గీతలు పెట్టేసుకున్నాను. చూడండి చక్కగా మ్యాషప్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో డెసికేటెడ్ కోకోనట్, అదేనండి తురుము పట్టిన కొబ్బరి పొడి వేయండి. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ముందే ఎందుకు వేయలేదంటే కొబ్బరి వేస్తే అంటుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్, ఇదిగోండి ఈ గ్లాస్తో వేస్తున్నాను నేను, పెద్ద మంచినీళ్ళ గ్లాస్ అంతా. ఇది పులుసు కాదు కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయదు, ఇగురు కాబట్టి. ఈ వాటర్ కూడా ఎందుకంటే మనకి కోడిగుడ్డు అనేది కుక్ అవ్వాలి కదా దీంట్లో, అందుకని చెప్పని. చూడండి ఇట్లాగా మనకి ఈ టెక్స్చర్, ఈ లిక్విడ్, మీరు ఎక్కువగా లిక్విడ్ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి ఉడికేటప్పటికి దగ్గరికి పడుతుంది. ఇప్పుడు కోడిగుడ్లు యాడ్ చేద్దాం దీంట్లో. కోడిగుడ్లు యాడ్ చేసినాక మీరు గరిటెతో తిప్పకండి, జస్ట్ ఊరికే బాండి ఇట్లా అంటేనే మనకి కలిసిపోయిద్ది. ఇదైతే దగ్గరికి పడే వరకు ఒక 10 to 15 minutes సిమ్మర్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. 10 minutes అవుతుందండి సిమ్మర్లో పెట్టి. చూద్దామా ఎంతవరకు వచ్చిందో. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి, చాలా బాగుంది అసలు. చూడండి ఆయిల్ అనేది చక్కగా పైకి వచ్చేసేసింది. అలా కనుక వస్తే మనకి ఇంకా కర్రీ రెడీ అయినట్టే. డిష్ అవుట్ చేసేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేయడం మర్చిపోయాను, కొత్తిమీర యాడ్ చేసుకోండి. సారీ, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా పర్వాలేదు, ఆ వేడికే చక్కగా ఇదైపోయిద్ది కొత్తిమీర అనేది. ఒకసారి మిక్స్ చేసుకోండి, జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కోడిగుడ్లు అనేవి ఇదైపోతాయి. కొంచెం కదిలినా కొంతమంది తినరు, ఇష్టపడరు కదా, అందుకని. అంతేనండి, మన ఎమ్మి ఉల్లి పొరకల కోడిగుడ్డు టమాటా ఇగురు అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పనిసరిగా చాలా బాగుంటుంది, ఉల్లి పొరకల ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన కొలతలతో చక్కగా అట్లాగే యాడ్ చేసుకొని అన్నీ చక్కగా చేసుకోండి. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేయకండి. ఆ ఉల్లి పొరల టెక్స్చరు, ఫ్లేవరు, టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది, అందు గురించి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఇలాంటి డిఫరెంట్ వంటకాల కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీరు ఎక్కడి నుంచి నా రెసిపీస్ని చూస్తున్నారో నాకు కామెంట్ చేసేసేయండి. నేనైతే ఏపీ నుంచి చేస్తున్నాను. మీరు కామెంట్ చేస్తే మీరు పలానా చోట నుంచి నా రెసిపీస్ చూస్తున్నారని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. బై బాయ్.